హలో ఎవ్రీవన్. ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది. అందరు అప్పడాలు వడియాలు అయితే స్టార్ట్ చేసేసారు కదా. నేనైతే ముందు పిల్లల చిప్స్ తో అయితే స్టార్ట్ చేశాను. సో అన్ని ఒకే సైజు ఆలునైతే తెచ్చేసుకోండి. వాటిని తొక్క తీసేసి మంచిగా వాటర్ లో వేసుకొని మన చిప్స్ మేకర్ తో సన్నగా ఇలా చేసుకోవాలన్నమాట. సో అన్ని దీంతో చేస్తే మనకి అన్ని ఒకే సైజు లో వస్తాయి. మనం నైఫ్ తో కట్ చేస్తే అన్ని ఒక సైజు రావాలి. అందుకే కంపల్సరీ దీంతోనే చేసుకోవాలి. సో వాటన్నిటిని డైరెక్ట్ గా మనం వాటర్ లో అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని మనకి ఎంత సాల్ట్ కావాలో ఆ సాల్ట్ వేసేసి అవి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న చిప్స్ ని ఇందాక వేసిన వాటర్ లో నుంచి ఇంకో ఫ్రెష్ వాటర్ లో అయితే తీసి కొంచెం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్ని బాగా మరిగాక ఈ చిప్స్ ని అయితే దాంట్లో వేసుకోవాలండి. ఈ చిప్స్ అనేవి మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ గా కుక్ అవ్వకూడదు. మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. ఎలా అంటే ఆ చిప్స్ ని తీసుకొని మనం హ్యాండ్ తో ఇలా ప్రెస్ చేస్తే అది ఈజీగా విరిగిపోవాలన్నమాట. సో అలా అయ్యే వరకు బాయిల్ చేసేసుకుని తర్వాత అయితే ఎండలో వేసేసుకోవాలి. సో ఇక్కడ టఫెస్ట్ పార్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం వాటిని బాయిల్ చేసాం కదా, అవి ఒకదానిపైన ఒకటి పడిపోతూ ఉంటాయి. సో మనం ఎండబెట్టేటప్పుడు దాన్ని సింగిల్ గా ఎండబెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రోజులలో ఉండే ఎండలకి 1 డే ఈ చిప్స్ ఎండితే సరిపోతుంది. తర్వాత వాటన్నిటిని ఈవినింగ్ జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే తీసేటప్పుడు అవి డెలికేట్ గా ఉంటాయి కదా. సో వాటిని జాగ్రత్తగా తీసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి ఇచ్చేస్తే పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.